అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. విశ్వంభర సినిమాలో మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ పాటకు సోభి మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాట గురించి చెప్పాలి అంటే మెగాస్టార్ తన స్వాగ్తో డాన్స్తో అలరించబోతూ ఉండగా MM కీరవాణి అందించబోతున్న సంగీతం సినిమాకే హైలైట్గా నిలవబోతుంది. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర బృందం రాసుకొచ్చింది. సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తోంది. హీరో మూవీ కింగ్డమ్ మార్కెట్లో హంగామా చేస్తుంది. US మార్కెట్లో ఈ సినిమా లేటెస్ట్ బిజినెస్ నెంబర్స్ చూస్తే ది ఫ్యామిలీ స్టార్ కన్నా మరింత మంచి రేటుకు అమ్మడైందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం $2 మిలియన్ పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఓవరాల్ గా ఈ సినిమా మీద ఉన్న అంచనాలను చూస్తే ఇది విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రానికి US మార్కెట్లో భారీ బిజినెస్ జరగడమే కాకుండా ఓవర్సీస్ హక్కులు కూడా మంచి రేట్స్ కు అమ్ముడయ్యాయి. టాలీవుడ్లో US బాక్స్ ఆఫీస్ను డామినేట్ చేయగల హీరోలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడనే టాక్ నడుస్తోంది. గతంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో అక్కడ మంచి మార్కెట్ను క్రియేట్ చేసుకున్న విజయ్ ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో మళ్లీ తన క్రేజ్ను పెంచుకోవాలని చూస్తున్నాడు. విజయ్ దేవరకొండ హైప్ తగ్గిందని చెప్పుకునే టైంలో కింగ్డమ్ బిజినెస్ రికార్డులు కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. US మార్కెట్ నుంచే ఇలా $2 మిలియన్ పైగా అమ్ముడైన ఈ సినిమా విడుదల తర్వాత 2.5 మిలియన్ అందుకుంటేనే హిట్ అయినట్లు లెక్క. హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇడ్లీ కడాయ్. ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ కు ఇది నటుడిగా 52వ ఫిలిం. అలాగే తను డైరెక్ట్ చేస్తున్న 4వ సినిమా ఇదే అవడం విశేషం. శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఈ ఏడాది వేసవిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు. ఇటీవల నిర్మాత చింతపల్లి రామారావు, విజయ్ సేతుపతి నటించిన విడుదల 2 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. రాయల్ సినిమా తర్వాత ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇడ్లీ కడాయ్. అందుచేత ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో అరుణ్ విజయ్, సత్యరాజ్, అశోక్ సెల్వన్ మరియు రాజ్ కిరణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న జీకే ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు మరిన్ని మంచి చిత్రాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వాటి వివరాలు త్వరలో మీడియాకు తెలియజేయనున్నారు. నాటకం, తీస్మార్ ఖాన్ వంటి చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగన తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు కళ్యాణ్ జీ గోగన మరో కొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మాతగా కళ్యాణ్ జీ గోగన తెరకెక్కిస్తున్న చిత్రం మ్యారియో. అనిరుద్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. చూస్తుంటే ఇదేదో అడ్వెంచరస్ చిత్రంలానే ఉంది. ఫన్ రైడ్ అంటూ క్యాప్షన్ పెట్టడంతో ఇందులో కావలసినంత వినోదం ఉంటుందని అర్థమవుతుంది. కామిక్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. కథా రచనలో, మాటలు అందించడంలో కళ్యాణ్ జీ గోగనకి రాఖేందో మౌలి సహకరించారు. హీరో అడవిశేష్ సరసన నటించింది ప్రియా బెనర్జీ. సందీప్ కిషన్, నారా రోహిత్ లాంటి యువ హీరోల చిత్రాల్లోనూ నటించింది. ఇప్పుడు ఈ బ్యూటీ ప్రముఖ బాలీవుడ్ నటుడిని పెళ్లాడింది. అతడితో కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న ప్రియా ఈ ఎట్టకేలకు పెళ్లితో సెటిల్ అయింది. ప్రియా ఇంతకీ ఎవరిని పెళ్లాడింది అంటే జన్నైతూయా జానేనా, దోభీఘాట్, బాఘీటు, దమ్ మారో దమ్ వంటి చిత్రాలలో తన పాత్రలతో యువతరంలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రతీక్ బబ్బర్ బాలీవుడ్ లో అత్యంత పాపులర్ నటులలో ఒకరు. అతడు ప్రియా బెనర్జీతో చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నాడు. ప్రేమికుల రోజున నటి ప్రియా బెనర్జీని వివాహం చేసుకున్నాడు. ఈ జంట తమ వివాహాన్ని ధృవీకరిస్తూ కొన్ని పెళ్లి ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. రిత్విక్, వేట్ షా సమర్పణలో రాధికా శ్రీనివాస్ నిర్మాతలుగా
శ్రీ సాయిదీపు చాట్ల, వెంకటేష్ రమేష్ దాది సహ నిర్మాతలుగా త్రికాల సినిమాను మణి తెల్లకుటి తెరకెక్కిస్తున్నారు. శ్రద్ధాదాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యుద్ధం రేపటి వెలుగు కోసం, కానీ ఈ అంధకాసురుడి యుద్ధం వెలుగుని నాశనం చేయడానికి అంటూ తనకెళ్ల భరణి డైలాగ్స్ తో మొదలైన ట్రైలర్, యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్నీ కూడా హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఒక సైక్రియాటిస్ట్ గా ఛాలెంజింగ్ కేసుని చూస్తున్నా అంటూ శ్రద్ధాదాస్ పాత్రను ఈ ట్రైలర్ లో పరిచయం చేశారు. మాస్టర్ మహేంద్రన్ చేసే యాక్షన్ సీక్వెన్స్, ట్రైలర్ చివర్లో అజయ్ విశ్వరూపం డైలాగ్స్ అదిరిపోయాయి. శరవేగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హర్రర్ డ్రామా ది డెవిల్స్ షేర్. మనిషిలోని కోరికలే అశాంతికి మూలమని చెప్పిన గౌతమ్ బుద్ధుని వ్యాఖ్యతో మొదలయ్యే ఈ సినిమా నిజంగానే మనిషిలోని అతి కోరికల వల్ల ఎలా పతనమయ్యారో తెరపైన చూపిస్తుంది. హర్రర్ ని డ్రామాతో కలిపి ఇంతకు ముందు వచ్చిన చాలా సినిమాలు విజయం సాధించాయి. ఇదే ఫార్ములాని యువ దర్శకుడు గంగ సప్తశిఖర ఫాలో అవుతూ అప్డేటెడ్ టెక్నాలజీ అయిన ఏఐని వాడుకుని ఒక మంచి సినిమాని ది డెవిల్స్ షేర్ రూపంలో రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఈ నెల 22కి అమెరికాలో రిలీజ్ అవుతుంది, 21న ఇండియాలో రిలీజ్ అవుతుంది. ది డెవిల్స్ షేర్ ఒక పాన్ వరల్డ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రసాద్ ఐమాక్స్ లో రీ రిలీజ్ లోనే ఒక రికార్డు బద్దలైంది. కానీ ఆ రికార్డ్ ఒక తెలుగు సినిమాకు సంబంధించినది కాదు. మనం ఎప్పుడు ఊహించిన విధంగా ఈ అరుదైన ఘనతను సాధించింది హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ మాస్టర్ పీస్ ఇంటర్స్టెల్లార్. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ 10 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్లో వచ్చింది. అద్భుతమైన విజువల్స్, కంటెంట్ ఉన్న కథనంతో ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. సాధారణంగా రీ రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్స్టెల్లార్కు వచ్చిన స్థాయి మాత్రం వేరే లెవెల్. ప్రత్యేకంగా హైదరాబాద్లో అయితే సీన్ మొత్తం మారిపోయింది. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రదర్శించబడింది. ఈ థియేటర్ మన తెలుగు సినిమాలకు బిగ్ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలకు హబ్ గా నిలుస్తోంది. అయితే ఇంతవరకు ఎవరు ఊహించిన విధంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ రీ రిలీజ్ లో ఓ అన్బ్రేకబుల్ రికార్డ్. ఈ సినిమా ప్రసాద్ ఐమాక్స్ లో మొత్తం 50 షోలకు ప్లాన్ చేశారు. కానీ ఆశించిన దానికంటే రెస్పాన్స్ విపరీతంగా రావడంతో 99.9% ఆక్యుపెన్సీతో అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. 6 రోజుల కలెక్షన్ల లెక్క ప్రకారం మొత్తం 25,242 టికెట్లు అమ్ముడుపోయాయి. గ్రాస్ కలెక్షన్ 74,46,390 రూపాయలకు చేరుకుంది. ఇప్పటివరకు ఎలాంటి రీ రిలీజ్ లో ఇటువంటి ఫీట్ సాధించలేదు. సాధారణంగా ఒక తెలుగు సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు హాలీవుడ్ సినిమా రీ రిలీజ్ లో రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. తెలుగు ప్రేక్షకులు సినిమా పట్ల చూపించే ప్రేమ మరోసారి ప్రపంచానికి తెలిసింది. చరణ్ సాయి, ఉషా శ్రీ హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ఇట్స్ ఓకే గురు. ఈ చిత్రాన్ని వండర్ బిల్డ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సురేష్ అనపురపు, బస్వ గోవర్ధన్ గౌడ్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మణికంఠ ఏం రూపొందిస్తున్నారు. త్వరలో ఇట్స్ ఓకే గురు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ సినిమా నుంచి నిలవదే నిలవదే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. నిలవదే నిలవదే పాటను సంగీత దర్శకుడు మోహిత్ రెహమానియక్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, లక్ష్మీ ప్రియాంక ఫీల్ గుడ్ లిరిక్స్ రాశారు. సిద్ధార్థ్ మేనన్ ఆకట్టుకునేలా పాడారు. వానరాజ్ సెయ్యులాయుడు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఆడియన్స్ ను మెప్పించబోతుంది. మైథలాజికల్ థ్రిల్లర్ త్రిభానాధారి బార్బరిక్ సినిమాతో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. లవ్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను అందించేందుకు మారుతి టీం ప్రొడక్ట్ తో కలిసి బ్యూటీ చిత్రాన్ని నిర్మిస్తుంది. జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గీతా సుబ్రహ్మణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మించిన ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బిఎస్ రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాత. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరిలోనూ ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచింది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన బ్యూటీ టీజర్ మరింత ఆసక్తిని పెంచేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది నిధి అగర్వాల్. ఆమె ఫస్ట్ టైం పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కొల్లకొట్టినాదిరో రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ నెల 24న ఈ పాట రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో నిధి అగర్వాల్ బ్యూటిఫుల్ మేకోవర్ తో ఆకట్టుకుంటుంది. పాటలో లిరిక్స్ లాగే ఆడియన్స్ మనసు కొల్లగొట్టేలా నిధి కనిపిస్తోంది.
కొల్లగొట్టిన ఆదిరో పాట రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ స్టిల్ నిధి అగర్వాల్ హరిహర వీరమల్లుకు వర్క్ చేసిన ఫస్ట్ డే షూటింగ్ నుంచి తీసినది కావడం విశేషం. వన్ స్టార్తో వర్క్ చేయడం తన కెరీర్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అని, ఈ సినిమాతో తాను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు మరింతగా చేరువవుతానని నమ్మకంతో ఉంది నిధి అగర్వాల్. మార్చి 28న హరిహర వీరమల్లు గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అయిందో అంతే రేంజ్లో తమన్ బాలకృష్ణ కాంబినేషన్ కూడా బాగా కుదిరింది. వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమాలు మ్యూజిక్ పరంగా రికార్డులు సృష్టించడమే కాదు, థియేటర్లు కూడా దద్దరిల్లేలా ఓ పక్క పాజిటివ్ టాక్తో పాటు కలెక్షన్స్ వర్షం కూడా కురుస్తోంది. ఈ మధ్య వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన డాకు మహారాజు సినిమాలోని కొన్ని సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్లో స్కోర్ అయితే బాలకృష్ణ కెరియర్లో బెస్ట్ అని తమన్ ప్రాణం పెట్టి పనిచేశాడని కూడా కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా నందమూరి అభిమానులైతే తమన్కి నందమూరి అనే ఇంటి పేరు ఇచ్చేసి మరీ నందమూరి తమన్ అని పేరుతో పిలుచుకున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ తమన్కు ఒక మంచి కాస్ట్లీ కార్ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ విషయాన్ని తమన్ పీఆర్ టీం వెల్లడించింది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గతేడాది లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే లోక్సభకు ఎంపికైంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కంగనా రాజకీయాల్లో కూడా అదే ఫైర్ను చూపించి సక్సెస్ అయింది. సినిమా రంగం నుంచి రాజకీయంలోకి వచ్చిన కంగనా ఇప్పుడు తాజాగా వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. కంగనా మొదలుపెట్టిన బిజినెస్ మరేదో కాదు, ఆమె హిమాచల్లో ఓ రెస్టారెంట్ను స్టార్ట్ చేసింది. ది మౌంటైన్ స్టోరీ పేరిట ఓ చిన్న కేఫ్తో తాను ఈ బిజినెస్లోకి అడుగుపెట్టినట్లు కంగనా ఫోటోలను షేర్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించింది. ఈ రెస్టారెంట్ పెట్టడం తన చిన్ననాటి కళ అని, ఆ కళ నెరవేరుతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని, ఇది కేవలం భోజనం చేసే కేఫ్ మాత్రమే కాదని, తన తల్లి వంటగది సువాసనలకు నిలయమని కంగనా ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కేఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మాతలుగా, నవదళపతి సుధీర్ బాబు హీరోగా సూపర్ న్యాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో శనివారం నాడు జరిగాయి. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్ శంకర్, మైత్రి నిర్మాత రవిశంకర్, దర్శకుడు వెంకీ అట్లూరి, దర్శకుడు మోహన ఇంద్రగంటి, శిల్పా శిరోద్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జీ స్టూడియోస్ సీఈఓ ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ, జీ స్టూడియోస్లో రూపొందుతున్న జటాధర థ్రిల్లింగ్ సూపర్ న్యాచురల్ గా ఉండబోతుంది. ఈ ప్రాజెక్టు కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది అని అన్నారు. తెలుగువారి ఫేవరెట్ ఓటీటీ ఆహా ఏడాది మరింత ఎగ్జైటింగ్ కంటెంట్ ను లైనప్ చేస్తుంది. డాన్స్ ప్రోగ్రామ్స్, మూవీస్, కామెడీ షోస్, వెబ్ సిరీస్, కొత్త సినిమాలతో మనదైన వినోదాన్ని అందించేందుకు ఆహా రెడీ అయింది. ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ తో ఈ ఏడాది తన ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ప్లాన్ ను ఆహా రివీల్ చేస్తుంది. ఈ నెల 14వ తేదీ నుంచి డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ షోలో మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు, యష్ మాస్టర్, ప్రకృతి కంభం, జానులిరి మెంటార్స్ గా, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్టులుగా డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ఆహాకు ఏడాది హ్యూజ్ బిగినింగ్ ఇచ్చింది. ఇక రుచికరమైన వంటకాలను పరిచయం చేస్తూ సుమా హోస్ట్గా వ్యవహరిస్తున్న టేస్టీ ప్రోగ్రామ్ చెఫ్ మంత్ర సీజన్ 4 స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఈషా రెబ్బా, కుషిత, రాశీద్ సింగ్, సత్య, హర్ష మరియు ప్రభాస్ శ్రీను కీ రోల్స్ చేసిన వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 3 రోజెస్ మొదటి సీజన్ సక్సెస్ ను మరింత రీచ్ తో సీజన్ 2 కొనసాగించనుంది. ఇక రాజ్ తరుణ్, కుషిత గల్లబ నటించిన చిరంజీవ చిత్రం ఆహాలో రిలీజ్ కు రెడీ అవుతుంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మతో ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ హోమ్ టౌన్ కూడా త్వరలో ఆహా సబ్స్క్రైబర్స్ కు అందుబాటులోకి రానుంది. దర్శకుడు శ్రీకాంత్ ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ కామెడీ గేమ్ షో సర్కార్ సీజన్ 5 తో గ్రాండ్ గా తిరిగి వస్తుంది. ఈ వర్స్టైల్ కంటెంట్ లైనప్ పై ఆహా ఓటీటీ సీఈఓ రవికాంత్ సబ్నావిస్ మాట్లాడుతూ, ఆహా 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ ఏడాది మాకు కీలకమైన సంవత్సరం. మనదైన వినోదాన్ని వివిధ రకాల ప్రోగ్రామ్స్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నాం. వినూత్నమైన కార్యక్రమాలను ప్రేక్షకులకు నచ్చే అన్ని జానర్స్ లో రెడీ చేస్తున్నాం. క్వాలిటీ కంటెంట్ తో కొత్త ఫార్మాట్స్ లో ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాం. ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ మా టీంకు సంతోషాన్ని అందిస్తున్నాయి అని అన్నారు.
దర్శకుడు బుచ్చిబాబు బర్త్డే సందర్భంగా పలువురు దర్శక నిర్మాతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బుచ్చిబాబు చరణ్తో RC16 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ చిత్ర యూనిట్ అంతా బుచ్చిబాబు బర్త్డేను సెలబ్రేట్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ లో చిత్ర నిర్మాతలతో పాటు RC16 టీం పాల్గొంది. వాస్తవానికి బుచ్చిబాబు తన రెండో సినిమాను ఎన్టీఆర్ తోనే చేయాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. దీంతో బుచ్చిబాబు రెండో సినిమాను రామ్ చరణ్ తో చేయాలని డిసైడ్ అయి అతని కోసం వెయిట్ చేసేసరికి సినిమా బాగా లేట్ అయింది. అయితే ఆలస్యాన్ని కూడా బుచ్చిబాబు సినిమా కథ కోసం వాడుకున్నాడు. చరణ్ ఫ్రీ అయ్యేలోపు మొత్తం కాస్టింగ్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు, సెట్స్ నుంచి షెడ్యూల్స్ వరకు అన్ని ప్లాన్ చేసి రెడీ అయిపోయాడు. అందుకే చరణ్ ఫ్రీ అవ్వగానే బుచ్చిబాబు సెట్స్ లో జాయిన్ అవ్వగలిగాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. RC16 కు రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాపండి, రాయన్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ధనుష్ జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ దర్శకుడిగా మరోసారి అందరిని మెప్పించేందుకు రెడీ అయ్యారు. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్ బార్ ఫిల్మ్స్, RK ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP విడుదల చేస్తుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ మీడియా ముందుకొచ్చింది. తాజాగా తన మీద జరుగుతున్న ప్రచారం గురించి మంగ్లీ సుదీర్ఘ క్లారిటీ ఇచ్చింది. ఆమె షేర్ చేసిన నోట్లో ఉన్న వివరాలు యథాతథంగా మీకోసం అందిస్తున్నాం. నన్ను, నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. మీ రుణం మంగ్లీ ఎప్పటికీ తీర్చుకోలేనిది. గత వారం రోజులుగా నాపై జరుగుతున్న విష ప్రచారాన్ని చెప్పుకునేందుకు ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకొచ్చాను. శ్రీకాకుళంలో ప్రతి ఏటా జరిగే గొప్ప ఆధ్యాత్మిక వేడుకైన అరసవల్లి రథసప్తమి వేడుకల్లో లైవ్ కాన్సర్ట్ కు నన్ను ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మ్యూజికల్ ఈవెంట్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. శ్రీకాకుళం ప్రజలు నాపై చూపిన అభిమానం ఈ జన్మలో మరవలేనిది. మరో జన్మంటూ ఉంటే ఈ సిక్కోలు గడ్డపై పుడతానని వేదికపైనే నా కృతజ్ఞత తెలుపుకున్నారు. ఈ ప్రోగ్రాంలో కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది జనం ముందు నాతో పాటు నా టీంను సత్కరించి అభినందించారు. కార్యక్రమం అనంతరం తొలిసారిగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుని ఆలయాన్ని దర్శించాలనుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబం ఒక కళాకారునిగా నన్ను వాళ్లతో పాటు ఆహ్వానించారు. ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే స్థానంలో ఎవరున్నా దైవ దర్శన భాగ్యం కల్పించేవారు. కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఆ కుటుంబం నన్ను ఒక ఆడబిడ్డగా ఆశీర్వదించారు. గొప్ప మనసుతో కళాకారునిగా నన్ను గౌరవించడం తప్పవుతుందా? దేవుని కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయడం అన్యాయం కాదా? 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే పాట పాడాను. దాని తర్వాత 2 నియోజకవర్గాలు క్యాంపెయిన్ చేశాను. అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగా ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చింది. కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరిని ఒక్క మాట అనలేదు, దూషించలేదు. నేను ఎక్కడా పార్టీ జెండా ధరించలేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారునిగా పాడాను. వైఎస్ఆర్సీపీ ఒక్కటే కాదు, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడాను. కానీ అప్పటికే నాపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు నా పాట దూరమైంది. దీంతో చాలా అవకాశాలు కోల్పోయాను, అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ కారణంగానే 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీతో పాటు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పాటలు పాడాలని కోరినా సున్నితంగా తిరస్కరించాను. నా పాట ప్రతి ఇంట్లో పండగ పాట కావాలి, కానీ పార్టీ పాట కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాలకు అతీతంగా నన్ను అందరూ ఆదరించాలని, అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు, సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి ఎయిర్టెల్ ఫేమ్ శశా ఛత్రి ప్రధాన పాత్రలో నటించిన సినిమా నేనెక్కడున్నా కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రజానాయకుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేతుల మీదుగా నేనెక్కడున్నా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విడుదల అనంతరం ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ జర్నలిజం విలువలు, మహిళా సాధికారతపై తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. దర్శకుడు మాధవ్ కోదాడ, నిర్మాతలు కేబీఆర్, మారుతి శ్యాంప్రసాద్ రెడ్డికి నా శుభాకాంక్షలు అని అన్నారు. నేనెక్కడున్నా సినిమాలో ఆనంద్ పాత్రలో మిమో చక్రవర్తి, ఝాన్సీగా శశా చౌదరి నటించారు. వాళ్ళిద్దరూ జర్నలిస్టు రోల్స్ చేశారు. జీతం కోసం కాకుండా జనాల జీవితాల కోసం పాత్రికేయ రంగాన్ని ఎంచుకున్న ఆనంద్, ఝాన్సీ చేసిన కొన్ని స్టింగ్ ఆపరేషన్స్ వల్ల అవినీతిపరుల భాగోతాలు బయటపడతాయి. ఆ తర్వాత ఏమైంది, ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొన్నారు అనేదే సినిమా చూసి తెలుసుకోవాలి.
తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో పాటు వ్యక్తిగత అభిప్రాయాలను కూడా రకుల్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే రకుల్ తాజాగా తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది. అందులో అలవాటైన పనుల నుంచి, ప్రాంతాల నుంచి బయటకు రమ్మని, కంఫర్ట్గా ఉన్న ప్లేస్ మీకెప్పుడూ శత్రువుగా మారుతుందని రాసి ఉన్న కోట్ను పోస్ట్ చేస్తుంది. ప్రజలు సోమరితనంగా మారడానికి కారణం ఎప్పుడూ ఒకే ప్లేస్లో ఉండటమని, దానివల్ల సౌకర్యం ఎక్కువ అవుతుందని, ఎవరూ ఒక వర్క్ నుంచి మరో వర్క్ మారడం లేదని, రెగ్యులర్గా అలవాటైన పనిని చేస్తున్నారని, వీటన్నింటినీ అలవాటు పడి ఏదైనా కావాలనుకున్నప్పుడు కూడా రేపు చూద్దాంలే అనుకుంటున్నారని, ఈ కారణాల చేతే చాలా మంది ఎదగడం లేదని చెప్పింది. ఎవరైనా సరే జీవితంలో పైకి ఎదగాలంటే కఠినమైన విషయాల గురించి ఆలోచించాలని, వాటిని ఆచరణలో పెట్టాలని, అప్పుడే సక్సెస్ అందుకుంటామని, అలవాటైన ప్రాంతం అందంగా ఉన్నప్పటికీ అది జీవితంలో పైకి ఎదగనీయదని రాసి ఉన్న కొటేషన్ను రకుల్ షేర్ చేసింది. రకుల్ తన గురించి చెప్తూ తాను చాలా స్ట్రాంగ్ అని, తనను తాను ఎక్కువగా ప్రేమించుకుంటానని, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటానని రకుల్ తెలిపింది. అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో వచ్చిన తండేల్ సినిమా హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. విడుదలైన 8 రోజుల్లోనే ఏకంగా 95.20 కోట్లు కొల్లగొట్టింది. త్వరలోనే 100 కోట్ల మార్కును అందుకోనుంది. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. డిఎస్పీ సంగీతం సినిమాకు బాగా హెల్ప్ అయింది. పాటలతో పాటు బీజిఎంను కూడా అదరగొట్టారాయన. దాంతో సినిమా మరో స్థాయికి వెళ్ళిందని చెప్పాలి. టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక కాంబినేషన్లో వస్తున్న చిత్రం స్పిరిట్. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై ఈ చిత్రం నిర్మాణం జరుపుకోనుంది. ఈ చిత్రంలో పలు పాత్రల కోసం క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. నటులు కావాలను అంటూ సోషల్ మీడియా వేదికగా స్పిరిట్ చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. అన్ని వయసుల పురుషులు, మహిళలు, సినిమా, నాటకరంగ నేపథ్యం ఉన్నవారు కావాలను అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్పిరిట్ మూవీ కాస్టింగ్ కాల్పై టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా స్పందించారు. నేను కూడా ఈ సినిమాకు అప్లై చేశాను, ఏం జరుగుతుందో చూడాలి అని విష్ణు ట్వీట్ చేశారు. కాగా స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అజిత్ కుమార్ తన 64 ప్రాజెక్టును తమిళ స్టార్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. కార్తిక్ ఇప్పటికే అజిత్ను కలిసి స్టోరీ లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు అజిత్ తన 64వ చిత్రాన్ని నితిలన్ స్వామినాథన్తో పాటు ప్రశాంత్ నీల్, విష్ణువర్ధన్, వెంకట్ ప్రభు వంటి డైరెక్టర్లతో చేరున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇందులో ఏ కాంబో ఇంకా సెట్ అవ్వలేదు. అజిత్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తూ ఉండగా, కార్తిక్ ప్రస్తుతం సూర్యతో రెట్రో అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం బ్రహ్మ ఆనందం. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్క నిర్మించగా, నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో శనివారం నాడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం ఆయన టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా బాగా చేశారు సార్, చాలా బాగుంది, కానీ మీరు ఏమనుకున్నారంటే మీ అబ్బాయి చాలా బాగా చేశాడు సార్ అంటున్నారు. నేనేమనుకుంటానయ్యా, అతను బాగా చేసినందుకు బాగా చేశాడని అనుకుంటాం కదా అని. బట్ ఏమైనా మా అబ్బాయి బాగా చేశాడని ఏకకంఠంతో అందరూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఒక తండ్రిగా నేను చాలా ఆనందిస్తున్నాను. డెఫినెట్గా ఒక మంచి సినిమాలో చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాన్న సంతృప్తి మాత్రం ఈ సినిమాలో నాకుంది. నాకున్నట్టు ప్రజలు, ప్రేక్షకులు గమనించారేమో నాకు తెలియదు. నిన్న నేను జనరల్గా సినిమాలు ఏ రిలీజ్ అయినాయి, హౌస్ఫుల్సా లేకపోతే ఇంకేంటి, పర్సంటేజ్ ఆఫ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు. బట్ నేను ఎవరో ఏంటి సార్ బ్రహ్మానంద గారు దేవి థియేటర్ హౌస్ఫుల్ తెలుసా అన్నాడు. ఏంటి హౌస్ఫుల్ తెలుసా, దేవి థియేటర్ అంటే ఏదైనా పెద్ద అని నాకు అర్థం కాలేదు. ఏదైనా ఒక సినిమా హౌస్ఫుల్ అయిందంటావు థియేటర్, దేవి అది చిన్న బస్ స్టాండ్లో ఉంటుంది సార్ అదే హౌస్ అన్నాడు. అనగానే ఓహో పోనీ నేను అప్పుడు అనుకుంది ఏంటంటే ఇందులో ఒక అద్భుతమైన అట్రాక్టింగ్ పాయింట్ లేదు. టు బి ఫ్రాంక్ విత్ యూ, నేను తప్పితే కొంచెం ఫెమిలియర్ అయిన వ్యక్తి ఎవరు వెన్నెల కిషోర్, స్వధర్మ ఎంటర్టైన్మెంట్, గౌతమ్ అఫ్కోర్స్
చాలా కాలం తర్వాత న్యూగా వచ్చాడు. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి దీన్ని లాగటానికి లోపలికంటే, మొన్న ఒకతను అన్నాడు, మీరు చాలా కాలం తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నారు కదా సార్, మిమ్మల్ని చూద్దామని ఆతురతతో ఉన్న వాళ్ళందరూ వచ్చి థియేటర్లో కూర్చున్నారు సార్, అందుకే ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అయినాయండి అని చెప్పారు. నిజంగా మీ అందరి ద్వారా ప్రేక్షక మహాశయులకి 40 సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదిస్తూ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ, పర్టికులర్లీ ఈ సినిమా హిట్ చేసినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇంట్లో బాగా రోజు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆయనతో పాటే పెరిగి అంత అలా వచ్చాం కాబట్టి నాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఏదైతే జనాలు ఎంత ఎక్సైట్ అవుతారో నాకు అంత ఎక్సైట్మెంట్ రాదు. రోజు చూస్తూ ఉంటాం కదా, రోజు మాట్లాడుతూ ఉంటాం, ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. సో సరదాగానే ఉంటాం కదా. సో ఏదో కొన్ని పర్టికులర్ సీన్స్ మాత్రం నిజంగా అది మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం స్క్రీన్ మీద. బట్ అంటే మోర్ దెన్ ఇది ఫాదర్ సన్ కంటే కూడా ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉంటాం ఇంట్లో. ఆయన చెప్పినట్టు డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడు మాకే వదిలేసేవారు. గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వే నేర్చుకో, నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు కదా, తీసుకో, వెళ్ళిపో, దానిలో నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావో అది నీ ఇష్టం, నీ కాల్ అని పెంచారు కాబట్టి ఆ మైండ్ సెట్ అలాగే వచ్చిందండి. సో అంటే ఆన్ స్క్రీన్ చూసినప్పుడైతే మా ఎక్సైట్మెంట్ వేరే ఉంటుందండి 100%. యాక్చువల్లీ ఇంకా ఆనెస్ట్లీ రంగమార్తాండ చూసినప్పుడు కొద్దిగా బాధ వేసింది నాకు. అరే ఫస్ట్ నేను ఇమాజిన్ చేసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సార్ కామెడీలోని అందరికీ తెలుసు లెజెండ్, బట్ ఆయన కొద్దిగా ఎమోషనల్గా లిటిల్ బిట్ అయినా కానీ ఇంకా జనాలు తట్టుకోలేరు. సో అది ఎక్స్ప్లోర్ చేస్తే బ్యూటిఫుల్ ఉంటుంది అనిపిస్తుంది. బికాజ్ ఆయన ఏమైనా చేయగలరు, జస్ట్ ఆయనకి అదేంటి ఆ క్యారెక్టర్ ఇస్తే ఆయన చెలరేగిపోతారు ఆ స్పేస్లోని. ఐ థాట్ హీ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నేనే అసలు పిచ్చిగా ఎంజాయ్ చేశాను. గౌతమ్ నా వెనకాల కూర్చొని ఉన్నారు, ఈ కుడ్ సీ నేనే ఎగురుతున్న సీట్లోంచి నేనే, అండ్ ఆయన ఏడ్చే సీన్లో నేనే ఏడ్చేసాను. అంత అయిపోయాక నేను మై బ్రదర్ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్ వెరీ వెల్. యా వెళ్ళాం చూసాం. నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ముఖ్యంగా బ్రహ్మానందం సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇది హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి అందరూ ఈ కామెడీ ప్రశాంతమైనటువంటి కామెడీ, ఒక సజల జలపాతం హాయిగా నడిచిపోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జలప్రవాహంలా ఉన్న ఈ సినిమాని ఇంత హిట్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని నిర్మించిన రాహుల్ యాదవ్ గారికి, ఈ సినిమాని దర్శకత్వం వహించిన నిఖిల్ గారికి, ముఖ్యంగా ఈ సినిమాలో తాళ్ళూరు రామేశ్వరయ్య గారు అడగగానే ఆవిడంతటి సీనియర్ ఆర్టిస్ట్ అండ్ మోరోవర్ ఇందాక మావుచిగురు తినగానే అనే ఇవాళ వరకు గుర్తుందంటే దట్ ఈస్ హర్ స్టామినా. అటువంటి ఆవిడతో కలిసి నేను నటించడం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను. బట్ ఐ విష్ ఆల్ సక్సెస్. ఇంకొక సక్సెస్ బిట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.